ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రతిదినము దేవుని వాక్యం చేత బలపడుచున్నాం. ఈ దినము దేవుడు మనకిచ్చే వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. ఈ వచనాన్ని జాగ్రత్తగా గమనిస్తే అక్కడ తను సమృద్ధి కలిగి ఏమీ లేడు. ఈ హబక్కూకు గ్రంథంలో హబక్కూకు అనేటువంటి ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంజూరపు చెట్లు పూయకుండినను అంటే అంజూరపు చెట్లు ద్వారా తనకు వచ్చేటువంటి లాభము కానీ, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను అంటున్నాడు. అంటే ఇతనికి అంత సమృద్ధిగా ఉండి నేను యెహోవా యందు ఆనందిస్తానని చెప్పడం లేదు, కానీ ఈ భక్తిపరుడు ఏమని మాట్లాడుతున్నాడంటే అంజూరపు చెట్లు పూయకుండినను అని మాట్లాడుతున్నాడు. ఒకవేళ తన జీవితంలో అంత సమృద్ధినిచ్చి దేవుడు ఆశీర్వదిస్తేనే నేను యెహోవా యందు ఆనందించేదను అని ఈ భక్తుడు మాట్లాడడం లేదు, కానీ ఈ హబక్కూకు గారి ద్వారా మనము నేర్చుకోవాల్సినటువంటి చక్కటి పాఠము ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకి నేర్పిస్తున్నటువంటి చక్కటి ఆత్మీయ కోణంలో మనం ఆలోచించేస్తే, నీకు సమస్తము ఉన్నప్పుడే దేవుని స్తుతించడం కాదు, కానీ ఏమీ లేని పరిస్థితిలోనే దేవుణ్ణి స్తుతించడం నీవు ప్రారంభించాలి. అన్నీ ఉన్నప్పుడే దేవునికి ఇవ్వవలసినవి ఇవ్వడం కాదు, కానీ నీకేమీ లేని స్థితిలోనే దేవునికి ఇవ్వడం నీవు ప్రారంభించాలి. అంత మాత్రమే కాదు, కానీ అంతకంటే ముందుగా హబక్కూకు గ్రంథంలో 2వ అధ్యాయము మనం చదివినట్లయితే నాడు మానవులందరూ బాగానే ఉంటున్నారు కదా, మరి భక్తి చేసేటువంటి వారి జీవితాల్లోనే ఎందుకు ఈ శ్రమలు, ఎందుకని ఇలా జరుగుతుంది అన్నట్లుగా అతడు బాధపడుతున్న సందర్భంలో యెహోవాయే తనకి ఇలాగున సెలవిస్తున్నాడట. అది ఎన్నో వచనం అంటే 2వ అధ్యాయము 2వ వచనంలో, యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టంగా వ్రాయమని చెప్పి హబక్కూకు గారితో దేవుడు మాట్లాడుతున్నప్పుడు, వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. అంటే వారు యథార్థవంతులైతే కాదు, మనకంటే ముందు మన జీవితాల్లో మనకు ఎదురవుతున్నటువంటి వారు అంత ఆత్మీయస్థితిలో ఉండరు. వారు అసలు ప్రార్థన అనేది చేయరు. వారి జీవితాలలో అసలు భక్తి చేయడమే వారు నేర్చుకోరు, కానీ వారు ఆశీర్వదించబడతారు. అనగా వారికి సమృద్ధి కలిగి ఉన్నట్లుగా మనకు కనిపిస్తారు. కానీ ఇక్కడ దేవుడు అలాంటి వారి ద్వారానే దేవుడు అంటున్న మాట, యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు. వారు సంపాదించిన దాన్ని బట్టి కానీ, వారు కూడబెట్టుకున్న దాన్ని బట్టి కానీ, వారికి ఉన్నటువంటి సమస్తాన్ని బట్టి వారు అతిశయపడతారు. ఎందుకని అతిశయపడతారంటే వారు యథార్థముగా ఉండి చేసినది కాదు కాబట్టి, వారు యథార్థ పరులు కాదు కాబట్టి వారు అతిశయపడతారంట వారికి ఉన్న సమస్తాన్ని చూసి. అయితే నీతిమంతుడు మాత్రము విశ్వాస మూలముగా బ్రతుకును. ఎంత చక్కటి మాట అండి. నీతిమంతుడు విశ్వాస మూలముగానే ఖచ్చితంగా బ్రతుకుతాడు. నీవు విశ్వాస మూలముగా బ్రతుకుతున్నావంటే నీ జీవితంలో ఒకవేళ అంజూరపు చెట్లు పూయకుండాను, నీ చేనిలో పైరు పంటకు రాకపోయినను, మరి నీ దొడ్డెలో గొర్రెలు లేకపోయినను, హబక్కూకు గారు అంటున్నట్లుగా నేను యెహోవా యందు ఆనందించేదను అంటే తను ఏమని కోరుకుంటున్నాడో ఇక్కడ ఆత్మీయ కోణంలో మనం ఆలోచించేద్దాం. అన్నీ దేవుడు మనకి సమృద్ధిగా ఇచ్చి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే, ఒకవేళ కొన్ని సందర్భాల్లో మనము దేవుణ్ణి ప్రక్కన పెట్టి దేవుణ్ణి విడిచిపెట్టి మన యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఈ లోకంలో బ్రతుకుతామేమో, కానీ నీకు అంజూరపు చెట్లు పూయకున్న సందర్భాలలో, నీ జీవితాలలో కొరత కలిగినటువంటి సందర్భాలలో, నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి ఏమీ లేని పరిస్థితిలోనే నీవు యెహోవా యందు ఆనందించాలని ఈ గ్రంథం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు నీవు అనుకుంటున్నావేమో, సమృద్ధి ఉంటేనే నేను యెహోవా యందు ఆనందిస్తానని, నాకు మొత్తము ఉంటేనే నేను యెహోవా యందు ఆనందిస్తానని నీవు అనుకుంటున్నావేమో, కానీ ఇక్కడ ఈ హబక్కూకు గారు అంటున్న మాట, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష
చెట్లు ఫలింపకపోయినను, నాకేమి ఉన్నా లేకపోయినా సరే నేను యెహోవా యందు ఆనందించేదనని అతడు మాట్లాడుతున్నాడండి. ఈ ఉదయకాల సమయంలో నీవు ఇలాంటి మాటను చెప్పగలుగుతున్నావా? యెహోవా యందు ఆనందించగలుగుతున్నావా? నీకున్నటువంటి స్థితిలోనే, నీ పరిస్థితిలోనే దేవునిపై ఆధారపడగలిగినట్లయితే తప్పకుండా ఆయన అద్భుత కార్యం చేయగలడు. ఒకప్పుడు అబ్రహాము జీవితంలో పిల్లలు లేరు, ఒకప్పుడు హన్నా జీవితంలో పిల్లలు లేరు. కానీ అటువంటి సందర్భంలో విశ్వాస మూలముగా నీతిమంతుడు జీవించినని ఇందడ చదువుకున్న రీతిగా నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అన్నట్లుగా మరి అబ్రహాము తనకున్న విశ్వాసాన్ని బట్టి ఒకప్పుడు లేని స్థితే, కానీ దేవుడు ఇప్పుడు సంతానాన్ని, విస్తారమైన సంతానమును అతనికి అనుగ్రహింపచేసినట్లుగా, అతని సంతానము ద్వారా జనములను విస్తరింపచేసి తన సంతానాన్ని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఒకప్పుడు తనకి లేని స్థితే, కానీ యెహోవా యందు నమ్మిక ఉంచినప్పుడు, విశ్వాసం మూలముగా అతడు బ్రతికినప్పుడు తన జీవితంలో కొరతను తీసి సమృద్ధినిచ్చాడు. అంటే మన జీవితాల్లో కొరత ఉన్నప్పుడు ఆ కొరతలోనే మనం ఉండిపోవడం కాదు, ఆ యొక్క బాధలోనే మనం ఉండిపోవడం కాదు, కానీ అలాంటి సమయంలోనే నువ్వు యెహోవా యందు ఆనందించగలిగినట్లయితే అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించగలడు. అన్న జీవితంలో కూడా అసలు పిల్లలు పుట్టరు, ఆమెకు సంతానం లేదు. తన యొక్క సహోదరి అయినటువంటి పెనిన్నా చేత ఎన్నో మాటలు తన భర్త లేనప్పుడు ఆమె అంటున్నప్పుడు ఆమె హృదయమంతా కలవరము చేత నింపబడింది. తన జీవితంలో నెమ్మది లేదు. కానీ అటువంటి సందర్భంలోనే షీలోహు మందిరానికి వెళ్ళి ఆమె ప్రార్థన చేసినప్పుడు ఏమీ లేకపోయినా యెహోవా యందు ఆనందించడం ఆమె ప్రారంభించింది. అద్భుత రీతిలో దేవుడు సమూయేలు అనేటువంటి ప్రవక్తను తన గర్భాన ఉంచాడండి. ఒక మంచి శ్రేష్టమైన ఆరోగ్యవంతమైన బిడ్డ, దేవుని సన్నిధిలో ఎదుగుతున్నటువంటి ఒక మంచి బిడ్డను దేవుడు అనుగ్రహింపచేశాడు కదా. ప్రస్తుతం ఉన్న నీ పరిస్థితిలో నీకేమీ లేదని నీవు కృంగిపోతున్నావేమో, అయినప్పటికీ నీవు యెహోవా యందు ఆనందించు. మరి నీతిమంతులు విశ్వాస మూలముగా బ్రతుకునన్నట్లుగా నీవు నీ విశ్వాసాన్ని బట్టి దేవునిలో నీవు బ్రతకగలిగినట్లయితే, దేవునిలో నీవు జీవించగలిగినట్లయితే నీకున్న లేమి స్థితిని దేవుడు తీసివేసి సమృద్ధినివ్వబోతున్నాడు. మనం ఆశీర్వదించబడాలంటే, మన స్థితిగతులు మారాలంటే మనకి లేని పరిస్థితిలోనే ఈ ఫార్ములా అనగా మంచి లక్షణాన్ని మనం అలవర్చుకోవాలి. నేను యెహోవా యందు ఆనందించెదను, నా దేవుడు నా పక్షానున్నాడు, ఆయన కార్యములు చేయగలడని నీకున్న జీరో స్థితిలోనే, నీకున్నటువంటి ఏమీ లేని స్థితిలోనే దేవుని కొరకు నిలబడు. దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వాదకరంగా మార్చగలడు. గొర్రెలు కాచుకున్నటువంటి దావీదును ఇశ్రాయేలు ప్రజలకు ఒక రాజుగా దేవుడు నియమించలేదా? నీ జీవితంలో కూడా ఏమీ లేని స్థితిలోనే దేవుని మీద ఆధారపడగలిగినట్లయితే అద్భుత రీతిలో ఆయన నీ జీవితంలో జోక్యం చేసుకుంటూ నేనున్నానంటూ ఆయన ధైర్యపరుస్తూ ప్రతి లేమిని, ప్రతి కలిమిని తీసివేసి దేవుడు సమృద్ధితో నింపబోతున్నాడు. మరి ఆయన యొక్క కృపను పొందుకుందాం. యెహోవా యందే ఆనందించేటువంటి ఆ గొప్ప లక్షణాన్ని మనం అలవర్చుకుందాం. ఈ చిన్న మాటలు దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కనులు మూసుకోనండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడై ఉదయకాల సమయంలో హబక్కూకు గారి ద్వారా నీవు మాకు నేర్పించిన ఒక మంచి పాఠాన్ని బట్టి స్తోత్రాలయ్యా. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకయుండినను, తన జీవితంలో సమృద్ధి లేకపోయినా నీ యందు ఆనందించాడయ్యా. అట్టి జీవితాన్ని మాకు కలుగ చేయండి. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకునని నీ లేఖనంలో చెప్పినట్లుగా మేము విశ్వాస మూలముగా బ్రతుకుతూ ఏమీ లేని స్థితిలోనే మీ యందు ఆనందించడం ద్వారా అబ్రహామును ఆశీర్వదించావయ్యా. అన్న గర్భాన్ని తెరిచావు ప్రవ్వా. ఎన్నెన్నో అద్భుతాలు చేసిన దేవుడో, గొర్రెలు కాచుకున్న దావీదును ఒక మహారాజుగా చేసావు కదా ప్రవ్వా. నీ యందు ఆనందించడం ద్వారానే ఇవన్నీ జరిగి ఉన్నావు. కాబట్టి ఏమి ఉన్నా లేకున్నా మమ్మల్ని సృజించిన సృష్టికర్తవు నీవై ఉన్నావు గనుక నీలోనే మేము ఆధారపడుచుండగా నీ కృపచేత బలపరచండి. నీ బిడ్డలందరిని ఆశీర్వదిస్తూ వారికి ఉన్న ప్రతి ఒక్క అవసరత, ప్రతి అక్రతను తీర్చమని ఈ దీనురాలు చేసిన చిన్న ప్రార్థన నీ పాదాల చెంత చేర్చుకొని ప్రతిఫలం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.